ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 1వ వచనం నుండి. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులకు ఇలాగూ ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలులకు కొన్ని నియమాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనకి మనకి కొన్ని ఏం కావాలండి? నియమాలు కావాలి. నియమాలు లేని భక్తి మనకు ఉపయోగం లేని భక్తి. నియమ ప్రకారమైన భక్తి మనకు మేలు కలిగించే భక్తి. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు ఎలా పోరాడాలని వాక్యంలో ప్రభు పౌలు గారు చెప్పారు. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారముగా పోరాడవలెను. దేవునికి స్తోత్రం చేద్దామా. మన క్రమం ఏంటంటే, మీరు ఆకాశంలో చూస్తూ ఉంటారు, కొంగలు ఎలా వెళ్తుంటాయి? వరుస ప్రకారంగా వెళ్తుంటాయి కదా. తెల్లని కొంగలు వరుస ప్రకారంగా వెళ్తుంటాయి. చిలకలు కూడాను వరుస ప్రకారంగా లైన్గా మామూలు స్పీడ్ వెళ్ళవు, సూపర్ స్పీడ్ వెళ్తూ ఉంటాయి చిలకలు కదా. కాకులు ఎట్లా వెళ్తుంటాయి చూసారా? కాకులు ఎలా వెళ్తుంటాయి? ఏమండి, కాకులు వరుస ప్రకారం వెళ్తాయా? కాకులు క్రమం అనేది లేదు. కాకులకి క్రమం లేదు. గొర్రెలకి ఒక క్రమం ఉంది. కాపరి ముందు వెళ్తూ ఉంటే గొర్రెలు వెనకాల వెళ్తూ ఉంటాయి. నువ్వు రమ్మని చెప్పాల్సిన అవసరం లేదు. కాపరి నడుస్తూ ఉంటే వెనకాల నడుస్తూ ఉంటాయి కదా. కానీ బర్రెలకు అది క్రమమును లేదు. బర్రెల కాపరి బర్రెలకి ముందు ఉంటాడా వెనుకుంటాడా? గొర్రెల కాపరి గొర్రెలకేమో ముందుండి నడిపిస్తూ ఉంటాడు. ఆయన వెళ్తూ ఉంటే వెనకాల వెళ్తూ ఉంటాయి. బర్రెలకి ఏం చేస్తాడు? వెనకాల ఎందుకున్నాడు? ఇవి దారి తప్పిపోతూ ఉంటాయి కనుక ఒక లైన్లో వెళ్ళవు కాబట్టి వెనకాల కర్ర తీసుకొని, మనకి విశ్వాసులకు ఒక క్రమం ఉండాలి. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలులందరితో, నీవు వారికి నియామక కాలములను తెలియజేయము. వారు నాతో ఉండాలి, నేను వారితో ఉండాలి. ఇక్కడ ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు దేవుడు మోషేకు తెలియజేశాడు. ఆ నియామక కాలములు ఏమిటయ్యా అంటే 3వ వచనం చూడండి. మరియు నీవు వారికి ఇలాగ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాదివగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు 2వ దానిని అర్పింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదొక నియమం. ఏం చెప్పాడండి? ఇదొక నియమం. అదేమిటంటే ప్రతిదినము మీరు చేయవలసినటువంటి కార్యములు. దేవుని సన్నిధిలో ఇశ్రాయేలులారా, మీరు ప్రతిరోజు కూడాను ఏం చేయాలంటే, నాకు మీరు అర్పణ చేసేది ఇంపైన సువాసనగా ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. ఎటువంటిది కోరుకుంటున్నాడు ఆయన? ఇంపైన సువాసనగా ఉండే అర్పణ కోరుకుంటున్నాడు. మనం దేవునికి ఎటువంటి అర్పణ చేయాలంటే అండి, అది ఇంపైన సువాసనగా ఉండాలి. అది ఎటువంటిదంటే ఆ దేవునికి ఇష్టమైంది, పరిశుద్ధమైంది, యోగ్యమైంది, శ్రేష్టమైంది. అది దేవునికి ఇష్టమైంది. అది ఇంపైన సువాసనగా ఉంటుంది. ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా
మీరు 2 గొర్రె పిల్లలను బలి అర్పణ చేయాలి. ఎప్పుడు చేయాలి? దానికి ఒక కాలం కూడాను ఏర్పాటు చేశాడు. ఇది నియామక కాలము. ఒక నియమానికి ఒక కాలం కూడా ఏర్పాటు చేశాడు. ఎప్పుడు పడితే ఎప్పుడు కాదు. పొద్దునే 2 గొర్రెల పిల్ల అర్పించి వెళ్ళిపోవటం కాదంట. ఉదయమున ఒక గొర్రె పిల్లను, సాయంకాలమున ఒక గొర్రె పిల్లను. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చదువుతారా 3వ వచనము? మైక్లో గట్టిగా చదవడమ్మా. మరియు నీవు వారికి ఇలాగ ఆజ్ఞాపించుము, వారికి ఇలాగున ఆజ్ఞాపించుము, యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా, యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా, ప్రతి దినము నిత్యమైన దహన బలి రూపముగా. దేవునికి దహన బలి అర్పించాలి. ఎప్పుడు అర్పించాలంట? నిత్యమైన దహన బలి. అంటే ప్రతి నిత్యము కూడా దహన బలి అర్పించాలి. ప్రతిరోజు ఉండాలి. దేవునికి ఏం అర్పించాలంటండి? దహన బలి నిత్యము అర్పించాలి, రోజు అర్పించాలి. మనము మన జీవితాలను దేవునికి ఎలాగ అర్పించుకోవాలంటండి? ఏ రోజుకి ఆ రోజే మనం దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యమైన దహన బలి, నిత్యమైన దహన బలి. దేవునికి అర్పించే అర్పణలు ఎన్ని రకాల అర్పణలు ఉన్నాయి? బలి అర్పణలు లేవియా కాండములో దేవుడు తెలియజేశాడు కదా, మోషే ఇదిగో నాకు అర్పించవలసింది 1 సమాధాన బలి, 2వది దహన బలి, 3వది నైవేద్య బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి. మరోసారి చెప్పుకుందామా? శిలువ బలియాగము. ఈ 5 రకముల బలియాగములన్నీ కూడా దేనిలో ఉన్నాయంటే శిలువ బలియాగంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 5 రకముల బలి అర్పణలు సంపూర్ణంగా నెరవేర్చింది ఎవరే అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనే సమాధాన బలిగా అర్పించబడ్డాడు, ఆయనే దహన బలిగా అర్పించబడ్డాడు, ఆయనే నైవేద్య బలిగా అర్పించబడ్డాడు, ఆయనే పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు, ఆయనే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి చెప్తారా? మొట్టమొదటి ఏంటండి? అందరు చెప్పండి, నోరు తెచ్చి. సమాధాన బలి. 2వది దహన బలి. చెప్తారు అందరూ? దహన బలి. 3వది నైవేద్య బలి. 4వది పాప పరిహారార్థ బలి. 5వది మళ్ళీ చెప్తారా? అపరాధ పరిహారార్థ బలియాగము. ఈ 5 రకముల బలి అర్పణల గురించి అక్కడ రాయబడింది లేవియా కాండములో. దేవుడు ఇశ్రాయేలులకు ఈ అర్పణలు మీరు తీసుకురావాలి, ఇలాగున బలి అర్పణ చేయాలి. ఇది ఎవరు చేయాలంటే లేవీలు చేయాలి. దేవుడు మోషేకి సినాయి కొండ మీద 40 దినములు విస్తారంగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం అండి. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనతో విస్తారంగా మాట్లాడును గాక. నాతో మాట్లాడాలని ఆశపడిన వారు చేతులెత్తి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నేను మొట్టమొదట 40 దినములు మోషే సీనాయి కొండ మీద ఉన్నాడని చదివినప్పుడు నేను అనుకున్నా, అసలు 40 రోజులు ఏం మాట్లాడతారబ్బా? ఎన్ని విషయాలు మాట్లాడతారు? ఏమా 40 రోజులు ఎన్ని విషయాలు మాట్లాడతారు? దేవుడు ఎన్ని విషయాలు చెబుతాడు? 40 రోజుల రేయింబవల్లా, అవునా కదా? పగలు రాత్రి. మోషే ఏమైనా తిన్నాడా? ఏమైనా తాగాడా? 40 దినములు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప అనుభవం అండి. ఉపవాస ప్రార్థనలో మనం ఎవరితో మాట్లాడుతున్నాము? దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవము మనం నేర్చుకోవాలి. ఇది ఎలా సాధ్యమైందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడే మనం నేర్చుకుంటాం. ఇక్కడ గమనించండి, దహన బలిగా ఏమండి? ఏ బలి? నిత్యమైన చదువు మరోసారి చదవమ్మా. మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా, నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాదివగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పించవలెను. దేవునికి మహిమ కలుగును గాక.
ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలులారా, లేవీయులారా, ఇదిగో మీరందరూ కూడాను మీకు ఒక నియామక కాలం ఏర్పాటు చేస్తున్నాను. మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడాను దేవునికి దహన బలిగా ఉదయాన్నే ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను, దాని వయసు ఎంత, ఈ నిర్దోషమైన ఏడాదిలకు గొర్రె పిల్లను, మగ గొర్రె పిల్ల, ఆడ గొర్రె పిల్ల, ఇక్కడ అన్ని వివరంగా రాశాడండి. దానిలో ప్రతి దానిలో కూడాను అర్థం ఉంది, భావం ఉంది. మనం వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించనుగాక. శ్రద్ధగా వింటే ఆయన మనకు అర్థమవునట్లుగా నేర్పించనుగాక. ఇక్కడ గొర్రెపిల్ల నిర్దోషమైనది. ఈ నిర్దోషమైన గొర్రెపిల్ల ఎవరికి సూచనగా ఉన్నారంటే, దోషము లేనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు ఎవరండి? ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా. యేసు ప్రభు వారు వస్తుంటే ఆయన చూసి బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లోక పాపములన్నీ మోసుకొని పోయే గొర్రె పిల్ల అంటండి. ఆ గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ అర్పించబడే గొర్రె పిల్ల ఎలాగ ఉండాలంటే నిర్దోషమైందిగా ఉండాలి. అది ఏడాది వయసు ఉండాలి. అది మగ గొర్రె పిల్లగా ఉండాలి. నిర్దోషము అంటే అర్థం ఏంటి? ఏ దోషము, గొర్రెలకి ఏ దోషం ఉంటుంది? ఏమండి, గొర్రెలకి ఏ దోషం ఉంటుంది? గొర్రెలంట ఇశ్రాయేలు మామూలు కాదు, చాలా తెలివి కలిగిన వారు. గొర్రెల మందలోనంట ఏదన్నా గొర్రె కాలు ఇరిగింది అనుకోండి, ఇది నడవలేకపోతుంది, ఇది మనకు ఎలాగ ఉంది, భారంగా ఉంది, దాన్ని మోసుకెళ్ళాలి. ఈ బాధ ఎంత ఎందుకని దాన్ని తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళు? బలి అర్పణ చేసేస్తాను, దేవునికి ఇచ్చేస్తూ ఉంటారు. అందుకని దేవుడు అన్నాడు, నాకు నిర్దోషమైంది కావాలి. కుంటిదాన్ని మీరు బలి అర్పణ చేయకూడదు, గుడ్డిదాన్ని బలి అర్పణ చేయకూడదు, వ్యాధి కలిగిన దాన్ని బలి అర్పణ చేయకూడదు. గజ్జి ఉన్నది, గొర్రెకి ఏమొచ్చిందండి? గజ్జి వచ్చింది. మన బజార్లో కుక్కలు చూస్తూ ఉంటాం కదా, కొన్ని కుక్కలు బాగానే ఉంటాయి, కానీ కొన్ని కుక్కలకి గజ్జి వచ్చింది. అటువంటి కుక్కలు, అటువంటి గొర్రెలు ఉన్నాయంట. అటువంటి వాటిని నాకు బలి అర్పణగా ఇవ్వదు. ఎటువంటి కావాలంట? నిర్దోషమైనవి కావాలి. దేవునికి స్తోత్రం అండి. అనుదినము కూడా మనల్ని మనము దేవునికి ఎలాగ అప్పగించుకోవాలి? మనం నిర్దోషులముగా ఉండాలి, దోషము లేని వారముగా ఉండాలి. మన కాళ్ళు బాగుండాలి, మన నడకలు బాగుండాలి, మన చేతులు బాగుండాలి, మన దేహం బాగుండాలి. నీ కన్ను చెడినదైతే దేహం అంతయు చీకటి కదా. మనం మనసు బాగుండాలి, హృదయం బాగుండాలి, దేహం బాగుండాలి, ఆత్మ బాగుండాలి, పరిశుద్ధముగా ఉండాలి. యేసుక్రీస్తు వారి రక్తము మన యొక్క దేహాన్ని, మన యొక్క శరీరాన్ని మాత్రమే కాదు కానండి, మన అవయవాలన్నిటిని కూడాను పరిశుద్ధముగా నడుచుకునేట్టుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం అండి. మన హృదయాన్ని కడిగేస్తుంది, మన ఆత్మను కడిగి వేస్తుంది, మనల్ని బాగుగా పరిశుద్ధపరుస్తుంది. అందుకని ఆ సిలువలో యేసయ్య నిర్దోషమైన గొర్రెపిల్లగా మన కొరకు ఆయన దహన బలిగా అర్పించబడ్డాడు. ప్రతిరోజు కూడా ఇశ్రాయేలులారా, మీరేం చేయాలంటే ఉదయమున ఒక గొర్రెపిల్లను, సాయంకాలమున ఒక గొర్రెపిల్లను మీరు దహన బలిగా అర్పించాలి. ఇది ఒక నియమము దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలులకు ఒక నియామక కాలాన్ని ఏర్పాటు చేశాడు. ఈ నియామక కాలములో ప్రతిరోజు వారు ఏం చేయాలో ఇక్కడ చెప్పాడు. ప్రతిరోజు ఇశ్రాయేలీయులు మన్నాను సమకూర్చుకున్నారు. రోజు వారు ఉదయం సాయంత్రం సమకూర్చుకున్నారా? ఉదయాన్నే సమకూర్చుకున్నారా? మన్నాను ఉదయాన్నే సమకూర్చుకున్నారా? సాయంకాలం సమకూర్చుకున్నారా? సాయంకాలం సమకూర్చుకున్నారా? ఉదయాన్నే సమకూర్చుకున్నారు. దాన్నే 3 పూట్ల తిన్నారు కదా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు దేవునికి మనము అర్పణ చేసుకోవాలంట, సమర్పణ చేసుకోవాలంట. ఉదయాన్నే ఒక గొర్రెపిల్లను దేవునికి బలి అర్పణ చేయాలి, సాయంకాలమున దేవునికి బలి అర్పణ చేయాలి. ఉదయాన్నే దేవునికి బలి అర్పణ చేసిన వారు బైబిల్లో ఎవరున్నారు? ఎవరు చేశారంటే అండి, చదువుతారా? వాక్యం చదువుతారా? ఎవరు చేశారంట?
యోబు చూడండి, యోబు గ్రంథములో 1వ అధ్యాయములో 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా వారి వారి విందు దినములు పూర్తి కాగా విందు దినములు పూర్తి కాగా యోబు ఆ. తన కుమారులు పాపము చేసి తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యోబు గారు దేవుడు చెప్పిన ఆ నియామక కాలం ప్రకారంగా తన కుటుంబం కొరకు ఆయన చేశాడా చేయలేదా? ఏమండి, యోబు గారికి 7,000 గొర్రెలు ఉన్నప్పుడు రోజు పొద్దున పూట గొర్రెపిల్లను, సాయంత్రం గొర్రెపిల్లని ఇస్తే ఎన్ని గొర్రెలు ఖర్చు అయిపోతాయి? రోజుకి 2, నెలకెన్ని? 60 గొర్రెపిల్లలు. మరి నెలకి 60 గొర్రెపిల్లలు బలియాగం అయిపోతూ ఉంటే మందలో నుంచి 60 తగ్గిపోతున్నాయి కదా. మరి ఎంత నష్టం? అవునా? నష్టం కదా అని అనుకున్నాడు ఆయన. నష్టమని అనుకున్నాడా? రోజు ఉదయం 1, సాయంత్రం 1 అర్పణ చేస్తున్నాడు గొర్రెపిల్లల్ని. మరి అర్పణ చేసేటప్పుడు రోజుకు 2 చనిపోతున్నాయి కదా. మరి నా మంద ఏమైపోవాలి అనుకున్నాడా? ఈ రోజున మనం అందరం కూడాను దేవునికి మనల్ని మనం సమర్పణ చేసుకోవడానికి కూడా భయపడుతున్నాం. రోజు పొద్దున్నే నిద్రలేస్తే నా ఆరోగ్యం ఏమి అయిపోయిద్దో, రోజు సాయంత్రం 9:30 దాకా మెలుకుంటే నా ఆరోగ్యం ఏమైపోయిద్దో, రోజు బలి అర్పణ చేస్తే నా డబ్బంతా ఏమైపోయిద్దో, మందిరానికి రావాలంటే నాకు ఎంత ఖర్చు అవుతుంది, మందిరానికి రావాలంటే నా బండిలో ఆయిల్ అంతా దహనం అయిపోతుంది, మందిరానికి రావాలంటే నా జేబులో డబ్బు ఎంత కరిగిపోతూ ఉన్నాయి అని కూడా మనం ఆలోచన చేస్తుంటాం. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఎంత రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఆటోకి ఆలోచన చేస్తుంటాంగా. యోబు కూడా ఆలోచన ఉండదా? యోబు కూడా మన వంటి మనుష్యుడే. కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? తన బిడ్డలందరూ ఒకవేళ వారు పాపము చేసి, అమ్మ అక్కడ చదువుతారా, పాపము చేసి తమ హృదయములో దేవుని దూషింతురేమో అని, వారు హృదయములో దేవుని దూషించురేమో అని. బయట ఎప్పుడైనా తిట్టారు వాళ్ళు దేవుణ్ణి? బయట తిట్టలా, బయట దూషించడం అంటే ఏంది? దేవుణ్ణి దూషించడం అంటే దేవుని తిట్టడమే కదా, బయట దూషించలా. కానీ యోబు అనుకుంటున్నాడు, ఒకవేళ వారి హృదయములో వారు దేవుని దూషిస్తారేమో అని, పాపం చేస్తారేమో అని వారి కోసం అంట అరుణోదయం అంటే ఎప్పుడు? మనం అరుణోదయ ఆరాధన ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాము? నెలకు ఒకసారి చేస్తున్నాం. 1వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. ఏ టైంకి ఏర్పాటు చేస్తున్నాం? 5 గంటలకి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అరుణోదయ ఆరాధన అన్నాం. అదే ఉదయం 7 గంటలకు ఏర్పాటు చేస్తే అరుణోదయ ఆరాధన అంటే ఉండిదా? అర్థం ఉండిదా కదా? ఆయన 5 గంటలకి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. ఎంతమంది పిల్లలు యోబుకి? మొత్తం ఎంతమంది అండి? 10 మంది పిల్లల కోసం ఎన్ని గొర్రె పిల్లలు అర్పిస్తున్నాడు? ఉదయం 10, సాయంత్రం. రోజుకి ఎన్ని? ఓ మై గాడ్, రోజుకి ఎన్ని గొర్రె పిల్లలు అండి? 20 గొర్రె పిల్లలు అర్పిస్తున్నాడంటే మరి నా గొర్రెల మందంతా ఏమైపోవాలి? అవునా? యోబుని అడిగితే, యోబు గారు ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు దేవుని కోసం మీరు? కొంతమంది అడుగుతుంటారు మనల్ని, మీరు ప్రార్థన 40 రోజులు పోతున్నారు చర్చికి, 40 రోజులు పోతున్నారు, 40 రోజులకి మీ బండికి ఎంత ఆయిల్ ఖర్చు అయ్యిద్ది, 40 రోజులకి మీకు ఆటో ఖర్చు ఎంత అయ్యిద్ది,
40 రోజులు మీరు ఇంత టైం దేవుని కోసమని మందిరంలో పెడుతున్నారే, ఇంత ఖర్చు పెట్టుకుంటున్నారే, ఇంత ఉపవాసం ఉంటున్నారే, 1 రోజు కాదు 2 రోజులు కాదు 40 రోజులు ఉపవాసం ఉంటున్నారే, మీ శరీరం ఏమైపోయింది అని తెలియని వారు అడగొచ్చు కదండి. యోబు గారిని ఉదయం 10 గొర్రెలు సాయంత్రం 10 గొర్రెలు మీరు బలి అర్పణ చేస్తున్నారయ్యా, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే ఆయన ఏమంటాడంటే, దేవుడు నాకును నాకు కలిగిన దాని చుట్టూను నా పిల్లలకు నా కుటుంబ సభ్యులందరికీ నా చేతి పనికి అన్నిటికీ ఆయన చుట్టూ కూడాను కంచె వేసి ఉన్నాడు. గట్టిగా చెప్పలు కూడా కొడితే గట్టిగా కొట్టాలి, ఏసైకే, మనకు కాదు. పాస్టర్ గారికి కొట్టొద్దు, ఏసై కొట్టండి. కొట్టమ్మ, గట్టి కొట్టు, బఫ్రీ కొట్టు, కొట్టు ఏసైకి. యోబు చుట్టూ కంచె వేసిన దేవుడు మీ కుటుంబాల చుట్టూ కంచె వేయను గాక, మీ బిడ్డల చుట్టూ కంచె వేయను గాక, మీకు కలిగిన దాని చుట్టూ కంచె వేయను గాక. ఆమేన్. ఆయన అంటాడు, అయ్యా ఓ షకీనా విశ్వాసులారా, నేను రోజుకి 20 గొర్రెల్ని దేవునికే బలి అర్పణ చేస్తుంటే సంవత్సరానికి ఆయన నా గొర్రెల మందను వేలకు వేలు, మందలు మందలు, వందలు వందలు పెంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఉపవాసం ఉంటే దేవుడు నాకు ఆరోగ్యాన్ని పెంచుతూ ఉన్నాడు, నాకు దీర్ఘాయుష్షు ఇస్తూ ఉన్నాడు. నేను ఉపవాసం ఉంటే నాకు అనారోగ్యం రాకుండా దేవుడు సహాయం చేస్తున్నాడు. నాకు ఫ్యాట్ లేదు, దేవునికి స్తోత్రం. నాకు ఫ్యాట్ లేదు, దేవునికి స్తోత్రం. నాకు ఆయుష్ పెరుగుతూ ఉంది. 1 గంట వాకింగ్ చేస్తేనంట ఎంత ఆయుష్ పెరిగిద్ది అంటండి? 1 గంట వాకింగ్ చేస్తే 24 గంటల ఆయుష్ పెరిగిద్దంట. దేవునికి స్తోత్రం. 1 సిగరెట్ తాగితే 6 గంటల ఆయుష్ తగ్గిపోయిద్దంట. 1 గంట వాకింగ్ చేస్తే పెరిగిద్దంట. 1 రోజు ఉపవాసం ఉంటే నీ శరీరం లోపల మొత్తం సర్వీసింగ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బండి డుగుడుగుమని అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే అడ్డం బండి అండి, నలకలు అడ్డం బండి, పేగుల్లో అడ్డం బండి కనుక గుడగుడ ఉంటుంది ఈ పేగులు. 1 రోజు ఉపవాసం ఉంటే మొత్తం సర్వీసింగ్. దేవునికి స్తోత్రం. గుడగొడలేదు, గుడగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రభు కోసము ఇదిగో ఇంత పెట్రోల్ ఖర్చు పెడితే ఆయన నాకు ఇంతగా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇన్ని ఆటో డబ్బులు ఖర్చు పెడితే దేవుడు నాకు ఎంతగా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గుర్తించగలిగిన వారు, గ్రహించగలిగిన వారు దేవుని నామాన్ని మహింపరచుదురు గాక. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు తన కుటుంబంలో ఒక్కొక్కరి కోసం, ప్రతి బిడ్డ కోసం బలి అర్పణ చేస్తూ ఉన్నారు. విశ్వాసులముగా, తండ్రిగా నీ కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థన చేస్తున్నారా? తల్లిగా నీ కుటుంబ సభ్యులందరి కోసం పేరు వరుసన ప్రార్థన చేస్తున్నారా? ఒక్కొక్కరి కోసం బలి అర్పణ చేస్తున్నాడు. నేను ఒక్కొక్కరి కోసం పేరు వరుసన 1 పావు గంట అయినా ప్రార్థన చేస్తున్నాను అన్న వాళ్ళ చేతులెత్తి స్తోత్రం చెబుతారా? 1 పావు గంట అయినా ఒక్కొక్కరి కోసం. నేను చెప్పే మాట జాగ్రత్త అర్థం చేసుకో. ఒక్కొక్కరి కోసం 1 పావు గంట అయినా, నా భర్త కోసం 1 పావు గంట, నా భార్య కోసం 1 పావు గంట, మా పెద్ద బిడ్డ కోసం పావు గంట, 2వ బిడ్డ కోసం పావు గంట, 3వ బిడ్డ కోసం పావు గంట, 4వ బిడ్డ కోసం పావు గంట, ఇలాగన నేను చేయగలుగుతున్నాను అని మనం చెప్పగలమా? దేవుని సన్నిధిలో కొన్ని నియామక కాలాలు ఉన్నాయి, మనం వాటిని మర్చిపోతున్నామే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి
ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.